ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ సెట్స్ అండ్ రెప్స్. చాలామందికి సెట్స్ అంటే ఏంటో రెప్యుటేషన్స్ అంటే ఏంటో తెలియదు. సెట్ అనేసరికి కలెక్షన్ ఆఫ్ రెప్స్ ఉంటుంది కదా, దాన్ని సెట్ అని అంటాము. రెప్యుటేషన్స్లో మనకు మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే 1 to 5 రెప్యుటేషన్స్ రేంజ్ మధ్యలో చేస్తారో అది మీ స్ట్రెంత్ కోసం. మోస్ట్లీ పవర్ లిఫ్టర్స్ యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే 5 నుంచి 12 రెప్యుటేషన్స్ రేంజ్ మధ్యలో చేస్తారో అది హైపర్ట్రోఫీ, బాడీ బిల్డింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. మీరు ఎప్పుడైతే 12 కన్నా అబోవ్ రెప్యుటేషన్స్ ఎప్పుడైతే చేస్తారో అది ఎండ్యూరెన్స్ కోసం. ఎండ్యూరెన్స్ వచ్చేసరికి మోస్ట్లీ అథ్లెట్స్ చేస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ మీరు రేంజెస్ 1 to 5 కానీ 5 to 12 కానీ 12 కన్నా ఎక్కువ ఉంది కదా, ఇందులో ఏది చేసినా మీకు మజిల్ అనేది తప్పకుండా గెయిన్ అవుతుంది. కాకపోతే మీ గోల్స్ని బట్టి రేంజ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఇంకా సెట్స్ విషయం అంటారా, చాలామందికి సెట్స్ అంటే ఇప్పటివరకు కూడా చాలామందికి ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సీటెడ్ డబుల్ ప్రెస్ 25 kgsతో చేస్తున్నామని అనుకుందాం. డైరెక్ట్గా 25 kgsకి రాను. వార్మప్ చేసిన తర్వాత 7.5 kgs తీసుకుంటాను, దాంతో 4 reps. 15 kgs తీసుకుంటాను, దాంతో 4 reps. దాని తర్వాత 20 kgs తీసుకుంటాను, దాంతో 4 reps చేస్తాను. దాని తర్వాత 25 kgs తీసుకుంటాను. ఈ 25 kgs ముందర చేసే వెయిట్లు ఉంటాయి కదా, వీటన్నిటిని బిల్డప్ సెట్స్ అని అంటారు. అర్థమవుతుందా? ఈ బిల్డప్ సెట్స్ అనేవి వర్కింగ్ సెట్స్ కిందకి లెక్కలోకి రావు. నేను ఎప్పుడైతే 25 kgsతో 12 రెప్యుటేషన్స్ చేస్తానో అది ఒక సెట్. ఇంకొక సెట్ కూడా మళ్ళీ 12 రెప్యుటేషన్స్ చేయడానికి నేను ట్రై చేయాలి. 12 రావు, మోస్ట్లీ 10 or 11 వస్తాయి, కానీ 12 వరకు ట్రై చేయాలి. దాని తర్వాత థర్డ్ సెట్ మళ్ళీ 12 రెప్యుటేషన్స్ చేయడానికి ట్రై చేస్తాను, 10 or 11 వస్తాయి. ఈ 25 kgs ముందులో చేసే వెయిట్లన్నీ వాటన్నిటిని బిల్డప్ సెట్స్ అని అంటారు. అవి వర్కింగ్ సెట్స్ కిందకి రావు, జస్ట్ వార్మప్ కిందకే వస్తాయి అవి కూడా. మీరు ఎప్పుడైతే మీ హయ్యెస్ట్ వెయిట్ ఉంటుందో, నాకైతే 25 kgs, మీకు మేబీ 30 అవ్వచ్చు, ఆర్ అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు, లేదా అంతకన్నా కొంచెం తక్కువ అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే మీ హయ్యెస్ట్ వెయిట్ ఉంటుందో, హయ్యెస్ట్ వెయిట్ అనేసరికి 12 రెప్యుటేషన్స్ కన్నా ఎక్కువ రాకూడదు, 8 రెప్యుటేషన్స్ కన్నా తక్కువ రాకూడదు. 8 రెప్యుటేషన్స్ కన్నా తక్కువ రాకూడదు, 12 రెప్యుటేషన్స్ కన్నా ఎక్కువ రాకూడదు. 12 రెప్యుటేషన్స్ కన్నా ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక సెట్కి మీకు స్ట్రెంత్ ఇంక్రీజ్ అయిందని అర్థం. దాని తర్వాత వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి దాంతోపాటు. అర్థమవుతుందా? 12 రెప్యుటేషన్స్ కన్నా ఎక్కువ రాకూడదు. నాకు 25 kgs డబుల్ ప్రెస్ 12 రెప్యుటేషన్స్ కన్నా ఎక్కువ రావు. ఫస్ట్ సెట్ 12 వచ్చినా సెకండ్ సెట్ 12 రావు, ఆ 10 or 11 వస్తాయి. మీరు ఎప్పుడైతే మీ హయ్యెస్ట్ వెయిట్తో 3 sets చేస్తారో అవి సెట్స్ కిందకి వస్తాయి. దానికి ముందు చేసేవన్నీ సెట్స్ కిందకి రావు, అవి జస్ట్ బిల్డప్ సెట్స్ ఆర్ వార్మప్ సెట్స్ కిందకి వస్తాయి. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. Okay people, eat healthy, stay healthy.